రాజ్ బ్యాగ్ తీసుకొని కిందకి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని, "ఏంటి బావ బ్యాగ్ తీసుకొని కిందకి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ మాత్రం, "నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే, నా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది. తన దగ్గరికి వెళ్తున్నాను. ఆ రిసెప్షన్‌లో నేను ఉండాలి అంట ఖచ్చితంగా. అందుకే వెళ్తున్నాను" అని చెప్పేసైతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి రిసెప్షన్‌కి వెళ్తున్నాడో, లేదంటే ఆ కావ్యతో గడపడానికి వెళ్తున్నాడో అని చెప్పేసైతే అనుకుంటూ కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది. "ఏంటి కావ్య, నా బావతో కలిసి రిసార్ట్‌లో ఉండడానికి ప్లాన్ చేస్తున్నావా? అలాగే ఆ రోజు రాత్రంతా అక్కడ ఉండి తనకి గత జ్ఞాపకాలు గుర్తు చేద్దాం అనుకుంటున్నావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "బాగానే కనిపెట్టావే, నేను అదే చేయాలనుకుంటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అవునా, నువ్వు చెయ్యి, నువ్వు ఎంత ప్లాన్ చేసినా సరే కావ్య, నేను నిన్ను అడ్డుకొనే తీరుతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "సరే అడ్డుకో చూద్దాం" అని చెప్పేసైతే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో కావ్య కూడా బయలుదేరుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం, "ఏంటి కావ్య, ఎక్కడికి బయలుదేరుతున్నావు బ్యాగ్ తీసుకొని?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "నాకు చిన్న పని ఉంది, అందుకే వెళ్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం రాహుల్ దగ్గరికి వెళ్లి, "తను ఎక్కడికి వెళ్తుందో సరిగ్గా కనుక్కోరా, ఏం చేస్తుందో కూడా సరిగ్గా తెలుసుకో" అని చెప్పేసైతే అక్కడ ఉన్న రాహుల్‌కి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే, "సరే నేను తెలుసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో కావ్య, రాజ్ వాళ్ళు కలిసి కారులో ఇద్దరు చాలా సరదాగా మాట్లాడుకుంటూ అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్